ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు జ్యోతిష శాస్త్రం ఆధారంగా సాధారణ సమాచారం మాత్రమే. ఇవి వ్యక్తిగత జీవితానికి 100% ఖచ్చితంగా వర్తిస్తాయని హామీ ఇవ్వలేం. మీ నిర్ణయాలు మీ ఆలోచనలు, పరిస్థితులు మరియు వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి తీసుకోవాలి. ఈ వీడియోను కేవలం అవగాహన మరియు వినోదం కోసమే చూడండి. ఇట్లు మీ శివదాసు ఛానల్. హస్త నక్షత్రం. ఇవాళ మనం హస్త నక్షత్రం వారి జాతకాలని పరిశీలిద్దాం. చేతి వేళ వలె 5 నక్షత్రములు కలిగినది హస్త. నామక్షరములు పూష, నాఠ. గణము దేవగణము. జంతువు దున్నపోతు. నక్షత్రాధిపతి మిత్ర అను సూర్యుడు. రాశి కన్యా రాశి, ద్విస్వభావ రాశి, ఒక్క చోట నిలకడలేని రాశి. రాశి అధిపతి బుధుడు. నైసర్గిక శుభుడు, నపుంసక గ్రహం, ఆకుపచ్చ రంగువాడు, వైశ్య జాతి. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని అర్థమవుతాయి. మీకు అన్ని వివరించి మరీ చెప్తున్నా కదా, వీడియో చివరి వరకు చూడండి, నాకు కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటుంది. ఈ నక్షత్రం 4 పాదాలు కన్యా రాశికి చెంది ఉన్నవి. ఈ జాతకాలు ఎప్పుడూ చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. చదువు కన్నా ఇతర విషయాల మీద ఆసక్తి ఎక్కువ. అందరూ బాగుండాలని కోరుకుంటారు, కానీ తమ వంతు కృషి ఉండదు. ఒకరి బాగు కోసం పరిమితమైన ఉపకార బుద్ధి ఉంటుంది, అంతే. వీరికి కోపం కొంచెం ఎక్కువే. ఎంత తొందరగా వస్తుందో అంత చప్పున చల్లారిపోతుంది. తమకు తెలియని విషయాల్ని చాలా ఆసక్తిగా వింటారు. చరిత్ర, వ్యాపార సంబంధ విషయాల్ని బాగా చదువుతారు. స్థిరమైన అభిప్రాయాలు ఉండవు. ఎవరేమనుకున్నా తన మాట మట్టికి నెగ్గించుకుంటారు. వీరికి దైవభక్తి కూడా ఎక్కువే. వీరు చాలా పొదుపుగా వ్యవహరిస్తారు. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కుటుంబం పట్ల శ్రద్ధాశక్తులు కూడా ఉంటాయి. అన్యస్త్రీ వ్యామోహం ఉండదు. అందరి పట్ల స్నేహభావంగా ఉంటారు. వీరికి ప్రకృతి అంటే ఇష్టం. విహారయాత్రలు ఇష్టపడతారు. తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. వీరు ఉద్యోగమందు, వ్యాపారమందును కూడా బాగా రాణిస్తారు. రాజకీయములందు, న్యాయ వృత్తిలో కూడా రాణిస్తారు. భూ సంబంధ, వస్తు సంబంధ, గృహ సంబంధ, వాహన సంబంధ, వ్యాపార ఉద్యోగములు వీరికి యోగించును. మంచి పేరు, స్థిరాస్తులు సంపాదిస్తారు. వివాహానంతరం అత్తింటి వారి నుంచి మంచి ప్రోత్సాహం, సహకారాలు కూడా లభించగలవు. వీరికి 20-25 మధ్య వివాహం, 30 సంవత్సరాలలోపు స్థిరపడుట, 31, 37, 38 సంవత్సరాలు బాగా కలిసి వచ్చి లాభాలు చూస్తారు. 45, 47, 52 సంవత్సరాల యందు గౌరవ ప్రతిష్టలు, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం కూడా లభిస్తుంది. 46, 55, 64 సంవత్సరాల యందు కొనుగోళ్లు, అమ్మకాల వల్ల విశేష లాభాలు చూస్తారు. బాగా అంటే బాగా కలిసి వస్తుంది. వీరికి 38, 43, 47, 52, 65 సంవత్సరాల యందు అనారోగ్యం, శరీరపీడ, ఔషధ సేవనం ఉంటుంది. అలాగే వీరికి గురుదశ అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా గురుదశలోని బుధ, శుక్రు, రాహు అంతర్దశల యందు శరీరపీడ, అరిష్టాలు. వీరికి బుధదశ నందు మార్గం ఉంటుంది. ధైర్యంగా కష్టాలను అధిగమించగల స్వభావం వీరిది. హస్త నక్షత్రంలో పుట్టిన వారికి 3వ పాదంలో శిశు జననమైన మగ అయితే తండ్రికి, ఆడ అయితే తల్లికి దోషం. శాంతులు జరిపించుకోవాలి. ఈ నక్షత్రం రజస్వాలకు మంచిదే, మృతికి కూడా మంచిదే. ఆడపిల్ల పెద్ద మనిషి అయినా, ఇంట్లో ఎవరైనా పెద్దవారు చనిపోయినా కూడా ఎటువంటి దోషం లేదు. వీరికి ఆదివారం, సోమవారం, శుక్రవారాలు చాలా మంచివి. వీరు దుర్గాష్టోత్ర నామాలు పూజలు చేయటం చాలా శుభం. ఉంగరంను ధరించవలసింది జాతి ముత్యం. వీరి అదృష్ట సంఖ్య 2. 2 అంటే చంద్ర సంఖ్య. ఈ హస్త నక్షత్రంలో పుట్టిన వారికి జాతక దోషాలకి పరిహారం ఏంటో చూద్దాం. ఈ నక్షత్రంలో 3వ పాదమందు మగ శిశువు జననం తండ్రికి దోషం, ఆడ శిశువు జననం తల్లికి దోషం. శాంతులు జరిపించాలి. 1, 2, 4 పాదాలకు దోషం ఏం లేదు. అయినను సామాన్య శాంతులు జరిపించుట చాలా మంచిది. ఇంకా వీరు శాంతి జరిపించుకోవాల్సింది ఏంటంటే, తండ్రి శిశువును ఆజ్యములో వీక్షించాలి, అంటే ఆజ్యములో చూడాలి. అంటే వీళ్ళ ఆదిదేవత సన్ఫామ్ కాబట్టి వీళ్ళు సృష్టి చేయడం, కొత్తగా రూపొందించడం, చాలా 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 డెవలప్ అవ్వటం ఈ రాశిలో మనం చూడవచ్చు. యూట్యూబ్ లో వీడియోస్ చేయటం వీళ్ళు చాలా 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 గొప్పగా ప్రయత్నించవచ్చు అండ్ గొప్పగా రాణిస్తారు. అండ్ వీళ్ళ గ్రహాధిపతి చంద్రుడు కాబట్టి వీళ్ళ ఎమోషన్స్, మైండ్ స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ అవుతాయి. అండ్ వీళ్ళకి బాగా కలిసి వచ్చే పనులు, చేతి పనుల్లో ఎక్స్పర్ట్స్, స్కిల్స్ హై రేంజ్ లో ఉంటారు. క్రియేటివిటీ ఫుల్. డ్రాయింగ్, క్రాఫ్ట్, బిజినెస్ ఐడియాస్, మాటతో కన్విన్స్ చేసే పవర్, ఏదైనా కంట్రోల్ చేయాలనే నేచర్, క్లవర్ అండ్ స్మార్ట్ థింకింగ్ వీళ్ళు బాగా ఉపయోగపడుతుంది. బయట కామ్ గా ఉంటారు, కానీ లోపల చాలా చాలా యాక్టివ్ మైండ్ తో ఉంటారు. అండ్ ఇప్పుడు వీళ్ళ వీక్నెస్, నెగిటివ్ సైడ్ ఏంటో చూద్దాం. కొంచెం మ్యానిపులేషన్ టెండెన్సీ ఉండొచ్చు. ఓవర్ థింకింగ్ బాగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు పని చేస్తావు మిత్రమా? ఆలోచనని కొంచెం తగ్గించి పని మొదలెట్టు. యు ఆర్ ద కింగ్. అండ్ మూడ్ ఎప్పుడు కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది మూన్ ఎఫెక్ట్.
అంటే చంద్రుడి యొక్క చూపు వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకోవాలి. పర్ఫెక్షన్ వల్ల స్ట్రెస్, ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇవి కొంచెం పరిగణించుకోవాలి. ఇంకా వీళ్ళ రిలేషన్షిప్ నేచర్కి వస్తే ప్రేమలో కేరింగ్ ఉంటారు, కానీ కంట్రోల్ చేయాలనే టెండెన్సీ వల్ల ఇష్యూస్ రావచ్చు. వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయకూడదు. ట్రస్ట్ బిల్డ్ అయితే చాలా లాయల్, చాలా నమ్మకంగా పద్ధతిగా జీవిస్తారు. అండ్ వీళ్ళకిచ్చే లైఫ్ మెసేజ్ ఏంటంటే, నీ చేతుల్లోనే నీ ఫ్యూచర్ ఉంది. స్కిల్ యూజ్ చేస్తే లైఫ్ బిల్డ్ అవుతుంది, మిస్యూజ్ చేస్తే కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది జీవితం మీదే. ఇప్పుడు చివరిగా ఒక మాట, హస్త నక్షత్రం వాళ్ళకు ఒక గిఫ్ట్ ఉంది. వాళ్ళ చేతుల్లోనే డెస్టినీ ఉంటుంది, అదృష్టం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు సృష్టించగలరు లేదా నాశనం కూడా చేసుకోగలరు. జాగ్రత్త మిత్రమా. ఇదండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. హర హర మహాదేవ, ఓం శ్రీ దుర్గాయ నమో నమః అని వీడియో చివరి వరకు చూస్తే మీకు అన్ని అర్థమవుతాయి. వీడియో చివరి వరకు చూడకపోతే మీకు సగం సగమే కదా. అండ్ ఈ వీడియోలో నేను దాదాపు 100% యాక్యురస్తో ఇలాగ ఉంటుంది అని చెప్పా. ఇదే జరగాలని ఏం లేదు, ఏదైనా జరగచ్చు. మనిషి యొక్క జీవితం ఇది. వారి వారి మనసులో ఏ దేవుడైతే మనసులో కొలివి ఉంటారో ఆ దేవుడి యొక్క భాగ్యం వారికి చేకూరుతుంది. ఓం నమ శివాయ, శివాయ నమ ఓం. ఏదైనా సరే కామెంట్ చేయడం మర్చిపోకండి. జై భవానీ, జై జై భవానీ.